బ్యాంకర్లు ఇబ్బంది పెట్టడంతో రైతులు ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేల మండలంలోని రేణిగూడానికి చెందిన దేవరాయ్ అనే రైతు ఆదిలాబాద్లోని ఐసిఐసిఐ బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు ఆత్మహత్యకు బ్యాంక్ అధికారులే కారణమని ఆరోపిస్తూ వివిధ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో బ్యాంక్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వాయిదా పద్ధతిలో రుణాలు చెల్లిస్తూ వచ్చాడు దేవరావు. అయితే ఈ ఏడాది పంటలు సరిగ్గా పండకపోవడంతో వాయిదా పద్ధతిలో చెల్లించాల్సిన డబ్బులు 2 నెలలు ఆలస్యమైంది. విషయమై బ్యాంక్ అధికారులు తరచూ ఇంటికి వెళ్లి రైతును ఇబ్బంది పెట్టి కట్టాలని ఇబ్బందులకు గురిచేశారు. మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి బ్యాంకులోని ఆత్మహత్య చేసుకున్నాడు. వేల కోట్ల రూపాయలు బాకీలున్న బడాబాబులకు నోటీసులు ఇచ్చి వదిలిపెడతారు, కానీ రైతులు మాత్రం వేధిస్తున్నారని పాయల్ శంకర్ ఆక్షేపించారు. చనిపోయిన రైతు కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. అందరికీ అన్నం పెట్టే రైతు బ్యాంకుల ముందుకొచ్చి బ్యాంకర్లు పెట్టినటువంటి బాధను భరించలేక ఐసిఐసిఐ బ్యాంకులో తనకున్నటువంటి పొలాన్ని అంతా కూడా మార్టిగేజ్ చేసి 4 లక్షల రూపాయల లోన్ తీసుకొని 6 నెలలకు ఒకసారి రెగ్యులర్గా రైతు కడుతూ వచ్చిండు. ఈసారి పంట సరిగా రాలేదని 1 నెల 2 నెలలు ఆలస్యమైనందున బ్యాంకు రికవరీ ఐసిఐసిఐ బ్రాంచ్ ఆదిలాబాద్ బ్యాంక్ రికవరీ టీం వెళ్ళి ఆ రైతును నానా దుర్భాషలాడి కుటుంబ సభ్యుల ముందర గ్రామస్తుల ముందర అవమానపరిచిన కారణంగా బ్యాంకులోనే ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంకులోనే మీ బ్యాంకు సిబ్బంది పెట్టినటువంటి అవమానాన్ని నేను భరించలేక, నా భార్య పిల్లల ముందర జరిగినటువంటి అవమానాన్ని భరించలేదు, నేను అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి బ్యాంకు